తమిళనాడులో కొత్త ప్రభుత్వం తొలి బడ్జెట్తోనే భారీ సందేశం ఇచ్చింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం యువత, విద్యార్థులు, మహిళలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అంతేకాదు, యువజన సంక్షేమానికి దాదాపు రెట్టింపు నిధులు కేటాయించింది. పాఠశాలల నుంచి ఉద్యోగాల వరకు, ల్యాప్టాప్ల నుంచి ఒలింపిక్ శిక్షణ వరకు ఒక్కో వర్గానికి ప్రత్యేక పథకాలు ప్రకటించింది. మరి ఈ బడ్జెట్లో హైలైట్స్ ఏంటి? డిఎంకే బడ్జెట్తో పోలిస్తే ఏం మారింది? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా యువత విషయానికి వస్తే, యువజన సంక్షేమం, క్రీడలకు 1051 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఈ మొత్తం సుమారు 572 కోట్లు మాత్రమే. అంటే దాదాపు రెట్టింపు నిధులు కేటాయించారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి క్రీడలు, సేవా కార్యక్రమాల వైపు తీసుకెళ్లడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ఇక కళాశాల విద్యార్థులకు 2000 కోట్లతో ఉచిత ల్యాప్టాప్లు ఇవ్వనున్నారు. అంతేకాదు, 1,00,000 పడకల సామర్థ్యంతో 200 ఆధునిక హాస్టళ్లు నిర్మించనున్నారు. దీనికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యోగాల కోసమే ప్రత్యేక స్కిల్ మిషన్ తీసుకొచ్చారు. ఈ ఏడాది 12 లక్షల మంది విద్యార్థులకు, 1,00,000 మంది నిరుద్యోగులకు ఇండస్ట్రీ అవసరాలకు తగ్గ శిక్షణ ఇవ్వనున్నారు. 20,000 మందికి వేతనంతో కూడిన ఇంటర్న్షిప్లు కూడా కల్పిస్తారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సులు ప్రవేశపెడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణపై శిక్షణ ఇప్పించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ, రోబోటిక్స్ బోధనను కూడా విస్తరించనున్నారు. సూపర్ క్లీన్ సూపర్ క్యాంపస్ పేరుతో మరో పథకాన్ని తీసుకురానున్నారు. ప్రభుత్వం 10,000 ప్రభుత్వ పాఠశాలల్లో రోజు మరుగుదొడ్లు శుభ్రం చేయడం, తాగునీటి నిర్వహణ, 24 గంటల భద్రత కల్పించడం ఈ పథకం ముఖ్యోద్దేశం. వెనుకబడిన కుటుంబాల పిల్లల కోసం ప్రత్యేక నివాస పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఉచిత విద్య, ఉచిత భోజనం, వసతి, యూనిఫామ్, పుస్తకాలు అన్ని ప్రభుత్వమే సమకూరుస్తుంది. పాఠ్యాంశాల్లో కూడా మార్పులు చేయబోతున్నారు. ఫైనాన్షియల్ లిటరసీ, డిజిటల్ స్కిల్స్, జెండర్ ఈక్వాలిటీ, పోటీ పరీక్షలకు సన్నద్ధత ఇలాంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే ప్రతి పాఠశాలలో యాంటీ డ్రగ్ క్లబ్లు ఏర్పాటు చేయనున్నారు. 11వ తరగతి చదివే 5,32,000 మంది విద్యార్థులకు కొత్త సైకిళ్లు ఇవ్వనున్నారు. వాటితో పాటు హెల్మెట్, వాటర్ బాటిల్ కూడా అందజేస్తారు. అల్పాహార పథకాన్ని 6 నుంచి 8వ తరగతి వరకు విస్తరించారు. దీంతో 15 లక్షలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. క్రీడలకు కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 ఒలింపిక్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ఏర్పాటు చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులకు ప్రపంచ స్థాయి శిక్షణ అందిస్తారు. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో రోజు గంట సేపు క్రీడా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహిళల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి వధువుకు 8 గ్రాముల బంగారు నాణ్యం, పట్టుచీర అందించే అన్నన్సీర్ పథకాన్ని ప్రకటించారు. గ్రామీణ మహిళలకు మేకలు, గొర్రెలు, ఆవులను సబ్సిడీపై అందిస్తారు. ట్రాన్స్జెండర్ల కోసం నైపుణ్య శిక్షణ, వ్యాపారానికి ఆర్థిక సాయం, వసతి సదుపాయాలు కల్పిస్తారు. బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం మరోసారి నీట్పై తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. నీట్ను రద్దు చేయాలని, 12వ తరగతి మార్కుల ఆధారంగానే మెడికల్ ప్రవేశాలు జరపాలని కోరింది. అయితే ఈ బడ్జెట్లో ఒక ఆసక్తికర అంశం కూడా ఉంది. పాఠశాల విద్య, ఉన్నత విద్య కేటాయింపులు గత బడ్జెట్తో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కానీ యువత, క్రీడలు, ప్రత్యక్ష ప్రయోజనాల పథకాలపై ఖర్చు గణనీయంగా పెరిగింది. అంటే నిధుల వినియోగంలో ప్రభుత్వం ప్రాధాన్యతలను మార్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తంగా చూస్తే విజయ్ ప్రభుత్వ తొలి బడ్జెట్ జెన్జీ విద్యార్థులు, మహిళలు, నైపుణ్యాభివృద్ధి, క్రీడలపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ పథకాలు ప్రకటనలకే పరిమితం అవుతాయా, లేక అమలై సత్ఫలితాలు చూపిస్తాయా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతున్న ప్రశ్న.